రాయలసీమలో వైసీపీకి షాక్ తగలనుందా? ఈ దెబ్బతో జగన్ కోలుకోలేకపోతారా? ఆ పార్టీకి చెందిన సీనియర్ లీడర్ జనసేనలో చేరేందుకు సిద్ధపడుతున్నారా? ఇప్పటికే సీనియర్లు సైతం పార్టీని వీడిన బాధలో ఉన్న జగన్ కి మరో దెబ్బ తగలనుందా అంటే అవునని సమాధానం వినిపిస్తుంది. నంద్యాలలో పేరు ప్రతిష్టలున్న కుటుంబాల్లో శిల్ప కుటుంబం ఒకటి. తెలుగుదేశం పార్టీలోని సుదీర్ఘకాలం కొనసాగింది ఆ కుటుంబం. 2017లో జరిగిన నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ టికెట్ దక్కకపోయేసరికి శిల్ప చక్రపాణి రెడ్డి సైకిల్ దిగేశారు. ఆ వెంటనే వైసీపీ గూటికి చేరారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచారు. మంత్రి పదవి ఆశించారు కానీ దక్కలేదు. 2024 ఎన్నికల్లో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఇప్పుడు ఆయన పక్క చూపులు చూస్తున్నట్లు ప్రచారం నడుస్తుంది. ప్రధానంగా జనసేనలో చేరేందుకు సిద్ధపడినట్లు సమాచారం. ఈ విషయాన్ని టీడీపీ నేత ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చెప్పడం సంచలనంగా మారింది. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు శిల్ప చక్రపాణి రెడ్డి. ముఖ్యంగా నంద్యాల నియోజకవర్గంలో శిల్ప కుటుంబం తన ఉనికి చాటుకుంటూ వస్తుంది. ప్రధానంగా భూమా కుటుంబంతో దశాబ్దాల రాజకీయ వైరం ఉంది. ఈ రెండు కుటుంబాలు పరస్పర వ్యతిరేక పార్టీలో కొనసాగడం విశేషం. 2004లో నంద్యాల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు శిల్ప మోహన్ రెడ్డి. ఆ ఎన్నికల్లో గెలుపొందారు. 2009లో సైతం కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. అయితే మోహన్ రెడ్డి గెలుపులో సోదరుడు చక్రపాణి రెడ్డి పాత్ర ఉంది. 2011లో జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రకటించడంతో ఆ పార్టీలో చేరారు. అయితే అనూహ్యంగా 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే 2017 ఉప ఎన్నికల సమయంలో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019లో శ్రీశైలం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు చక్రపాణి రెడ్డి. ఈ ఎన్నికల్లో మాత్రం మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే శిల్ప చక్రపాణి రెడ్డి జనసేనలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారంటూ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వెల్లడించడం విశేషం. అధికారం చేతిలో లేనిదే శిల్ప కుటుంబం ఉండలేదని, అధికార దుర్వినియోగం చేయడం వారికి వెన్నతో పెట్టిన విజయాన్ని సంచలన ఆరోపణలు చేశారు. కొన్ని రకాల పనులు చేసుకునేందుకు శిల్ప కుటుంబం జనసేనలో చేరేందుకు సిద్ధపడిందని అఖిలప్రియ చెప్పుకొచ్చారు. దీంతో రాజకీయంగా ఇది సంచలన అంశంగా మారింది. ఒకవేళ చక్రపాణి రెడ్డి జనసేనలో మారితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ ఇచ్చినట్లే. ఎన్నికలకు ముందు జనసేనలో వివాదానికి కారణం శిల్ప కుటుంబం. మెగా అల్లు కుటుంబాల మధ్య ఒక రకంగా దుమారం రేగడానికి నంద్యాల నియోజకవర్గం కారణమైంది. ఆ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు శిల్ప చక్రపాణి రెడ్డి అన్న కుమారుడు రవిచంద్ర కిషోర్ రెడ్డి. ఆయన అల్లు అర్జున్ కు స్నేహితుడు. దీంతో ఆయనకు మద్దతు తెలిపేందుకు అల్లు అర్జున్ భార్యతో కలిసి నంద్యాల వచ్చారు. మద్దతు ప్రకటించారు. దీనిపై జన సైనికులు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. మెగా కుటుంబంతో అల్లు కుటుంబం విభేదించిందన్న వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడిప్పుడే అవి సద్దుమణుగుతున్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఆ వివాదానికి కారణమైన శిల్ప కుటుంబం జనసేనలోకి జంప్ అవుతుందన్న వార్త హల్చల్ చేస్తుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.